హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష 10 సంవత్సరాల సహస్రను 14 సంవత్సరాల పక్కింటి బాలుడు అతి కిరాతకంగా అతి దారుణంగా చంపిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసు సంబంధించి మొదటి నుంచి కూడా ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి పోలీసులు చిక్కుముళ్ళు విప్పే ప్రయత్నం చేస్తుండగా కొన్ని కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. అదేంటంటే సహస్రని హత్య చేసిన రోజే ఆ బాలుడి దగ్గర ఒక కుందేలు కూడా ఉండేది. ఆ కుందేలుకి అనారోగ్యంతో ఉండడంతో సహాసాన్ని హత్య చేసిన తర్వాత ఆ కుందేల్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అసలు హాస్పిటల్కి ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు, ఆ కుందేలు కూడా మరణించిన తర్వాత ఆ కుందేల్ని ఎక్కడ బూడ్చిపెట్టాడు అనే విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఆ 14 సంవత్సరాల బాలుని జువెనల్కి తరలించడం కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం జువెల్ నుంచి కూడా పిటిషన్ పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పోలీసులు కస్టడీ కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు మన ప్రతినిధి వంశీ ఉన్నారు, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వంశీతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. వంశీ చెప్పండి, అసలు ఈ కేసు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఆ అబ్బాయిని జువెల్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీని గురించి ఇప్పుడు ఆ బాలుడు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ప్రత్యూష, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సహస్రాన్ని హత్య చేసింది మైనర్ బాలుడు అని మనకు తెలిసింది. 4 రోజులు పట్టింది పోలీసులు కూడా పట్టుకోవడానికి. వాళ్ళకి ఈ కేసు సవాల్గా తీసుకొని మరి 4 రోజులు 5 టీములుగా విభజించి మరి ఈ బాలుడిని పట్టుకోవడం జరిగింది. సహస్రాన్ని అతి కిరాతకంగా దారుణంగా చంపేసిన మైనర్ బాలుడు అని ఎవరు దీన్ని ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మైనర్ బాలుడు అనే వ్యక్తి ఇంత దుర్మార్గానికి పాల్పడతారా, అసలు తనే చేసి ఉంటాడా అని ఎవరు చాలా మంది షాక్ గురవ్వడానికి తెలుస్తుంది. ఎట్టకేలకు పోలీసులు 5 రోజుల తర్వాత ఈ అబ్బాయిని కేసు నమోదు చేసి విచారణ చేసి ఎందుకు చంపారు, ఏంటి అసలు ఏం జరిగిందని అడిగినప్పుడు ఆ పోలీసులకు చెప్పిన సమాచారం ఏంటంటే ఒకటే ఒక విషయం, కేవలం నాకు ఆ బ్యాట్ ఇష్టం, ఆ బ్యాట్ కోసం నేను వెళ్ళినప్పుడు అది ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆ బ్యాట్ అడగలేక దొంగతనం చేద్దాం అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ఒక చిన్న కత్తిని తీసుకెళ్లాను, ఎవరన్నా చూస్తే బెదిరించి బ్యాట్ తెచ్చుకుందామని చెప్పడం జరిగింది. మరి అలా మాట్లాడేటప్పుడు మరి ఎందుకు చంపేశావు ఆ బాలిక అన్నప్పుడు, నేను బ్యాట్ పట్టుకునే టైంలో తను వచ్చి నన్ను బెదిరించింది, గట్టిగా అరవడంతో మా అమ్మ నాన్న చెప్తాన్నప్పుడు ఆ పరిస్థితిలో నాకు ఏం అర్థం కాకుండా తను నెట్టేసి ఆ కత్తితో, చిన్న కత్తితో పొడి చేయడం జరిగింది. ఎంత దారుణంగా అంటే 27 పోటులు కత్తి పోటులతో తను పొడిచి చంపేశాడు. మరి ఎందుకు చేసావురా ఇలా అంటే నాకు అర్థం కాలేదు. ఆ సైకో మైండ్ లాగా అయిపోయా, నేను కొంచెం సైకోలాగా ఆలోచిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ పిల్లగాడు మనం తన లైఫ్ స్టోరీ చూసుకుంటే ఒక విధంగా వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆ స్కూల్కి కానీ వెళ్ళడం, అసలు అబ్బాయి స్కూల్కి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఒక తల్లిదండ్రి కూడా దాంట్లో 6 months నుంచి అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టలేదని అక్కడున్న టీచర్స్ కానీ ఆ స్కూల్ యాజమాన్యం చెప్పడం కూడా జరుగుతుంది మనకి. అక్కడున్న వాళ్ళ తండ్రి కూడా ఏం పట్టించుకోడు, ఏం పని చేయడు, బికారీగా తిరుగుతాడు, పిల్లగాళ్ళని ఏం పట్టించుకోడు. ఆ తల్లి యొక్కతే ఆ పిల్లగాన్ని 2 అక్కల్ని చూసుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లనే ఆ పిల్లగాడు అంత సైకోయిజానికి వెళ్ళాడని చాలా మంది అంటున్నారు. మరి ఆ అబ్బాయి ఖాళీగా ఉన్న టైంలో క్రైమ్ స్టోరీస్ చూడటం, ఓటీటీలో చూడటం, ఆ ఓటీటీలో కానీ క్రైమ్ స్టోరీస్ లో మనం చూస్తే ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా రావాలి, ఎలా తప్పించుకోవాలని కూడా దాంట్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ఆధారం తీసుకొని తను ఒక స్కెచ్ చేసుకున్నాడు. 2 నెలల క్రితం ఒక పేపర్లో తను ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా బయటికి వెళ్ళాలని కూడా తను ఒక ప్రీ ప్లానెడ్ గా ఒక పేపర్ లో రాస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆ రోజు సోమవారం రోజు ఆ అమ్మాయికి లీవ్, అంటే స్పోర్ట్స్ డే అని లీవ్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రి వేరే వర్క్లకు వెళ్ళారు. ఆ చిన్నపిల్లగాడు వాళ్ళ తమ్ముడు ఆ స్కూల్కి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నట్టు గమనించి తన ఇంట్లోకి వెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మరి 5 రోజుల తర్వాత పట్టుకున్న తర్వాత ఈ సమాచారం అంతా చెప్పడం జరిగింది. మళ్ళా ఎప్పటికెప్పుడు కొత్త సమాచారం బయటకు వస్తా ఉంది. ఒకసారి డబ్బులు తీసుకెళ్లారని, ఒకసారి బ్యాట్ కోసమని. ఈ రోజు వచ్చిన సంఘటన కేవలం ఒక కుందేలు గురించి మళ్ళీ తనని మైనర్ జైలుకి పంపించడం జరిగింది. తర్వాత పోలీసులకు వచ్చిన సమాచారం ఏంటంటే తనతో పాటు ఒక కుందేలు ఉండేది, కుందేలుని పెంచుకునేవాడు. ఈ కష్టంలో ఉన్న నిందితుడికి, అంటే డబ్బులు లేని నిందితుడికి ఈ కుందేలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కుందేలుకి హెల్త్ బాగాలేకపోతే అడావుడిగా డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు, మరి ఏమైంది అసలు ఆ కుందేలు తర్వాత చనిపోయింది, ఆ కుందేలు ఎక్కడ పాతి పెట్టాడు, అసలు కుందేలు టాపిక్ ఎందుకు వచ్చింది, కుందేలు దగ్గర అసలు కుందేలు అనుకున్న రహస్యాలు ఏంటి, ఇవన్నీ చిక్కుముడులన్నీ విప్పదీయాల్సిన పోలీసుల బాధ్యత కాబట్టి, కేసు అనుకున్న బాధ్యత కాబట్టి మళ్ళా ఒకసారి రిమాండ్కి తీసుకున్నట్టుగా
చెప్తున్నారు. ఈ రిమాండ్ లో చాలా పెద్ద విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆ కుందేలు అసలు అంటే గతంలో ఈ అబ్బాయి ఒక ఫోన్ దొంగతనం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ మైనర్ బాలుడు ఫోన్ కూడా దొంగతనం చేశాడు. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫోన్ ఎక్కడది? మినిమం అది 30,000 to 40,000 ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఓకే. వంశీ, డబ్బులు దొంగతనం. అయితే ఇప్పుడు పోలీసులు ఆ కుందేలుకి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు ఎక్కడిది? అసలు ఆ కుందేలు ఎక్కడ బూచిపెట్టారు అనే విధంగా ఆ అబ్బాయిని క్వెషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి దొంగతనం చేయడానికి వెళ్ళాడు, లేదు బ్యాగ్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు, డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్ళాడంటూ కూడా ముందే చెప్పారు పోలీసులు. అయితే ఇప్పుడు అక్కడ డబ్బులు దొంగతనం చేసిన తర్వాతనే ఆ డబ్బుతోనే కుందేలుకి హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ప్రత్యూష ఉండొచ్చు. తన గతంలో కూడా దొంగతనాలు చేశాడు. ఆ డబ్బులు కూడా తన దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఈ ఫోన్ కొనుక్కున్నది, కుందేలు కొన్నది కూడా ఆ డబ్బులతోనే, గతంలో దొంగతనం చేసిన డబ్బులతోనే. ఎందుకంటే తల్లిదండ్రి స్కూల్ ఫీజు కట్టిన పరిస్థితి. మరి తన కుందేలు కొనిచ్చి ఫోన్ కొనిచ్చే అవకాశం ఎక్కడా లేదు. తల్లి కూడా ఒకసారి ప్రశ్నించింది, ఈ ఫోన్ ఎక్కడదని అడిగినప్పుడు కూడా తను ఏం చెప్పలేదు. అంటే ఆ రోజు దొంగతనం జరిగిందని పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదు. మొన్న జరిగిన విచారణలో కేవలం బ్యాట్ కోసం వెళ్ళాడు. ఆ డబ్బులు అలా ఉంటే ఫస్ట్ వాళ్ళ సహస్ర తల్లి ఏం చెప్పిందంటే మీడియా కానీ పోలీసులకు కానీ, సహస్ర తల్లి మీడియా కానీ పోలీసులకు కానీ డబ్బులు దొంగతనంకి వచ్చి ఎత్తి చేశారని తను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. కానీ ఎవరు అర్థం కాలేదు. తల్లిదండ్రులు కూడా అనుమానించారు. పోలీసులు ఒక ఇంట్రాగేషన్ కూడా చేశారు. ఎందుకంటే పోలీసులు బాధ్యత, ఎవరినైనా అనుమానించాలి. ఎందుకంటే అనుమానిస్తేనే ఆ కేసు అనేది బయటకు వస్తుంది, ఆ విచారణ బయటకు వస్తుందని అందరూ అనుమానించారు. తర్వాత ఇలా చెప్పినప్పుడు తల్లిదండ్రులు అనుమానించారు. తల్లిదండ్రులు కాదని తెలిసింది. ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది, కేవలం డబ్బు కోసం, దొంగతనం కోసం వచ్చిన వ్యక్తులు ఇలా చేశారు నా కూతుర్ని అని చెప్పడం జరిగింది. ఆ డబ్బులు కూడా 85,000 రూపాయలు పోయినాయి అని ఫస్ట్ చెప్పారు. తర్వాత 85,000 రూపాయలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మరి చిన్న అమౌంట్ తను ఎక్కడిది అనేదాన్ని కూడా పోలీసులు చూడాలి. అసలు ఆ కుందేలు వెనకున్న రహస్యాలు ఏంటి మనం ఎదురు చూడాలి. ఆ పోలీసులు ఏం చెప్తారు ఏంటి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆ కుందేలు వెనుక ఉన్న రహస్యాలన్నీ కూడా పోలీసులు బయట పెడితే ఈ కేసు ఇంకొక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రత్యూష, ఈసారి మొన్నటిదే సగం కొలిక్కి వచ్చినట్టుగా చెప్పారు. మళ్ళా ఈసారి మొత్తం పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ కుందేలు రహస్యం ఏంటి, మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, అసలు ఆ కుందేలు డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు ఏంటి. ఎందుకంటున్నానంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని త్వరగా బయటికి రానియకూడదని ప్రజలందరూ అంటున్నారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో సైకోగా ఆలోచించి, ఇంత కిరాతకుడుగా ఆలోచించేవాడు పెద్ద అయితే ఎవరిని లెక్క చేస్తాడు, ఎంతకైనా పాలు పడతారు. ఎలాంటి హత్యలకి, ఎలాంటి చిన్నపిల్లలకి అన్యాయం జరిగింది, ఎవరికైనా అన్యాయం జరగవచ్చు. మరి డబ్బులు కేవలం ఒక బ్యాట్ కోసం వెళ్ళి ఆ చిన్నపిల్లని చంపేశాడంటే రేపు పొద్దున డబ్బు కోసమో, బంగారం కోసమో, దేనికి వెళ్ళినా కూడా ఎంతకైనా తెగిస్తాడని చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి బాలుని మరి ఏ విధంగా కోర్టు శిక్షించిందని మనం చూడాలి. మరి ఎలాంటి వ్యక్తులు కానీ ఎలాంటి వెబ్ సిరీస్లు అంటే ఎలాంటి చూసే తల్లిదండ్రులకు కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే, ప్రజలు కూడా మన ద్వారా కూడా ఏం చెప్తామంటే, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం అన్ని చేసేది పిల్లగాల కోసమే. కానీ ఆ పిల్లగాలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మరి వెబ్ సిరీస్ లో ఏ టైప్ ఆఫ్ చూస్తున్నారు, ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, మంచిగా చెడుక అని ఖచ్చితంగా తల్లిదండ్రులు పట్టించుకోవాలా. వెబ్ సిరీస్లు ఓటీటీలు కొంచెం దూరంగా ఉండాలని మనం చూస్తా ఉన్నాం. కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం. వెబ్ సిరీస్ల వల్ల ఎలా పాడైపోతున్నారో, ఎలా వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తాను. ఒక బ్యాట్ కోసం ఆ వ్యక్తి, ఆ మైనర్ బాలుడు ఆ అమ్మాయిని చంపేసి నిందితుడిగా మారాడు. ఆ నిందితుడిగా మారిన వ్యక్తి ఫస్ట్ విచారణలో పోలీసులకి నాకు క్రికెట్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరు హెల్ప్ చేస్తారని అడగడం జరిగింది. మరి ఇంత ఆలోచన వ్యక్తి సైకోగా మారాడంటే కేవలం తల్లిదండ్రులు తప్పు కూడా అనుకోవచ్చు. అక్కడున్న పాఠశాలలో చెప్పే టీచర్స్ కూడా మనం ఒక విధంగా చూడొచ్చు. డబ్బు కోసమే పాఠశాలలు నడుపుతున్నారు. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్ అన్ని తగ్గించేసి ప్రైవేట్ స్కూల్లో పెంచడం, ఈ చదువుకునే వాడికి వాల్యూ, ఇలాంటి వ్యక్తులకి పక్కన పెట్టేయడం, ఇలాంటి అంటే ఇవన్నీ తను చూసి ఒక మైండ్ సెట్, నాకు ఈ లోకం వద్దు వేరే లోకం ఉందని ఈ అట్రాక్ట్ అవడం, సోషల్ మీడియాకి లేకపోతే క్రైమ్ స్టోరీస్ కి అట్రాక్ట్ అవడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దయచేసి తల్లిదండ్రులకు కూడా చాలా మందికి చెప్పడం జరుగుతుంది, పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మరి ఏ విధంగా ఉంటున్నారు, బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉందో కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సహస్ర కేసు మనం చూసుకున్నట్టయితే 27 కట్టిపోతులతో రక్తం బడుగులో అంత మైనర్ బాలిక 6వ తరగతి చదువుతున్న వ్యక్తి, ఆ అమ్మాయి చంపేంత అవసరం ఎవరికి లేదన్నట్టుగా చాలా మంది బాధాకరంగా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఉలిక్కిపడేలా చేశాడు ఆ వ్యక్తి. ఎందుకంటే అంత చిన్నపిల్లగాడు ఇంత చేయగలుగుతాడా అని ఒక ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్న అనేది పోలీసులు ఖచ్చితంగా బయటకు తీసుకొస్తారు, ఏంటనేది చెప్తారు. ఓకే వంశీ, థ్యాంక్ యూ.
చూసారు కదా, పోలీసులు అయితే ప్రస్తుతం అసలు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండే ఆ 14 సంవత్సరాల బాలుడి కుటుంబంకి ఆ కుందేలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ కుందేల్ని ఎలా పోషించేవాళ్ళు, హాస్పిటల్కి తనకి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంత హడావిడిగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆ కుందేలు మరణించిన తర్వాత ఎక్కడ బూడ్చిపెట్టాడు అనే విధంగా పోలీసులు ప్రస్తుతం అయితే ఆ బాలుని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎన్నో మలుపులు చేసుకుంటున్నాయి. అసలు బ్యాట్ కోసం వచ్చాడంటూ కూడా, అలాగే డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చాడు, లేదు ఆ అమ్మాయిని హత్య చేయడానికే వచ్చాడంటూ కూడా చాలా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కుందేలు గురించి నిజాలు దాని వెనుకున్న నిజాలు బయట పెడితే అయినా సరే ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అలాగే అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం అసలు ఈ కేసు ఎంతవరకు వస్తుంది. అంటే ఈ ఆ అబ్బాయి చెప్పే కుందేలు గురించి చెప్పే నిజాలు కూడా బయటకు వస్తే దీనికి హత్యకి ఏమైనా సంబంధం ఉందా, అంటే డబ్బు కోసమే వచ్చి ఆ కుందేలు కోసం డబ్బు దొంగలించడం కోసం వచ్చాడా, లేదా అంటే అక్కడ దొంగలించిన డబ్బుతోనే కుందేలుకి చికిత్స చేయించాడా అనే విధంగా కూడా తెలిసే అవకాశం ఉంది. మరి ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది, అంటే ఈ 10వ తరగతి బాలుడి గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.